హలో ఎవ్రీవన్, నేను యష్మిత. అనగనగా అనే సిరీస్ స్టార్ట్ చేశాం. దీంట్లో ఎన్సీఆర్టీ పాఠాలను కథలలో చెప్పుకుందాం. అంతేకాకుండా దీన్ని 10వ తరగతి హిస్టరీలో మొదటి లెసన్ అయిన నేషనలిజం ఇన్ యూరోప్తో మొదలు పెడుతున్నాం. అంతేకాకుండా ఏ స్టేట్స్ అయితే ఎన్సీఆర్టీ సిలబస్ పాటిస్తున్నాయో వాటికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. అయితే ఇది 2 లాంగ్వేజెస్లో ఉంది, ఇంగ్లీష్ అలాగే తెలుగు. చూసేయండి. మునుపటి కథలో మనం ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ మరియు ఐర్లాండ్ అనే 4 వేర్వేరు దేశాల నుండి గ్రేట్ బ్రిటన్ ఎలా ఏర్పడిందో చూసాం. మరి మనం ప్రస్తుత కథలోకి వెళ్దామా? పూర్వకాలంలో ఒక రాజు అంటే కింగ్ లేదా రూలర్ను చూపించడం చాలా సులభం. కేవలం ఒక పోర్ట్రేట్ వేయడం లేదా ఒక స్టాచ్యూ కట్టడం. కానీ ఒక దేశాన్ని మొత్తం ఒక ఇమేజ్లో ఎలా చూపించాలి? 1700 మరియు 1800లోని ఆర్టిస్టులకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. వీరు కంట్రీస్ను స్త్రీమూర్తులుగా ఊహించారు. వీరు దేశాన్ని ఒక అందమైన, అద్భుతమైన, శక్తివంతమైన మహిళగా అంటే లేడీ నేషన్గా ఊహించారు. ఈ మహిళలు నిజమైన వ్యక్తులు కాదు. ఆమె ఒక సింబల్, దేశాన్ని సూచించే అలిగొరీ అంటే ప్రతీకాత్మక రూపం. ఇలాగే అన్ని దేశాలు చేసేవి. మరి ఫ్రాన్స్ లేడీ గురించి చూద్దామా? ఫ్రెంచ్ రెవల్యూషన్ సమయంలో ప్రజలు ఇలా నినాదించేవారు: లిబర్టీ, జస్టిస్, ద రిపబ్లిక్. ఆర్టిస్ట్స్ ఈ కళలను ప్రతిబింబించే ఒక శక్తివంతమైన మహిళా రూపాన్ని సృష్టించారు. ఆమె పేరు మరీన్, ఒక ప్రసిద్ధ క్రైస్తవ పేరు. మెరీన్ స్పెషల్ లుక్స్ గురించి తెలుసుకుందామా మరి? రెడ్ క్యాప్ ఆఫ్ ఫ్రీడమ్. ఆమె రెడ్ క్యాప్ ఆఫ్ ఫ్రీడమ్ను ధరించేది. అది లిబర్టీని సూచించేది. ట్రై కలర్ డ్రెస్ వేసుకునేది. అది ఎరుపు, తెలుపు మరియు నీలం రంగులో ఉండేది. ఆమె ఒక కొకేట్ ధరించేది, అంటే అది ఒక రిబ్బన్ బ్యాడ్జ్. మన భారతీయులం నగరాల్లో లేదా పట్టణాల్లో జంక్షన్లలో స్తూపాలు ఏర్పాటు చేసుకున్నట్టే ఫ్రాన్స్ వారు లేడీ నేషన్ మెరీన్ స్టాచ్యూస్ నగరాల్లో స్క్వేర్స్లో ప్రతిష్ఠిస్తారు. ఆమె ముఖ చిత్రం కాయిన్స్ మరియు స్టాంప్స్ మీద ముద్రించబడింది. జర్మన్స్ లేడీ గురించి చూద్దామా మరి? జర్మన్స్ లేడీ జర్మేనియా. అయితే ఆమె ఓక్ లీవ్స్తో క్రౌన్ ధరించింది. ఓక్ అంటే హీరోయిజంని సూచిస్తుంది. ఆమె విగ్రహం ఈ విధంగా ఉంటుంది. చిహ్నాల ప్రాముఖ్యతను సూచించే కొన్ని చిహ్నాలను వారు తయారు చేశారు. మరి వాటిని చూద్దామా? బ్రోకెన్ చైన్స్ అంటే బీయింగ్ ఫ్రీ, స్వేచ్ఛగా ఉండడం. బ్రీస్ట్ ప్లేట్ విత్ ఈగల్, సింబల్ ఆఫ్ జర్మన్ ఎంపైర్. స్ట్రెంగ్త్ అంటే ఈ బ్రీస్ట్ ప్లేట్ ఆఫ్ ఈగల్ శక్తిని సూచిస్తుంది. క్రౌన్ ఆఫ్ ఓక్ లీవ్స్ హీరోయిజంని సూచిస్తుంది. స్వార్డ్ రెడీనెస్ టు ఫైట్ అంటే పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం అని సూచిస్తుంది. ఆలివ్ బ్రాంచ్ అరౌండ్ ది స్వార్డ్, విల్లింగ్నెస్ టు మేక్ పీస్ అంటే ఇది మనం శాంతిని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, దానికి ఒప్పుకుంటున్నాం అని సూచిస్తుంది. అలాగే త్రివర్ణ పతాకమైన నలుపు, ఎరుపు అలాగే బంగారు కలర్లు అంటే బ్లాక్, రెడ్ అలాగే గోల్డ్. ఇది ఫ్లాగ్ ఆఫ్ లిబరల్ నేషనలిస్ట్స్ ఇన్ 1848 బ్యాన్ బై డ్యూక్స్ ఆఫ్ జర్మన్ స్టేట్స్ను సూచిస్తుంది. సూర్యకిరణాలు ఒక కొత్త యుగానికి అంటే ఒక కొత్త ఎరాకు మొదట అంటే బిగినింగ్గా సూచిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే
ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేసి డిస్లైక్ చేయండి. మీకు ఎవరైనా 10th క్లాస్ విద్యార్థులు తెలిస్తే వారికి ఈ వీడియో షేర్ చేయండి. దాంతో వారు కూడా వారి పాఠాలను కథల రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ మీకు దీంట్లో ఉన్నవి ఏవైనా ఇంకా గుర్తుకు లేకపోతే మీరు దీన్ని 2-3 సార్లు చూడండి. అది నా సజెషన్. అలాగే మీకు దీని పీడిఎఫ్ కావాలి అంటే కామెంట్ చేయండి. కాంటాక్ట్తో పాటు మేము షేర్ చేస్తాం. దీని ఇంగ్లీష్ వర్షన్ కావాలి అంటే యూట్యూబ్లో చూడండి. థ్యాంక్ యూ.